ఒరేయ్, ఆ రెండు మహల్ని చూడకరా బాబు, నీకే మంచిది కాదు. శ్రీకర్ గండం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడ్డాడు కాబట్టి హారతిచ్చి లోపలికి తీసుకుని వెళ్దాం. వెళ్ళి హారతి తీసుకురా నిహారిక. సరే అత్తయ్య. ఆగు నిహారిక. ఎందుకు మావయ్య? అవనే, మీరులా రండమ్మా. దేనికి మావయ్య? చెప్తాను రండమ్మా. మీ ఆవిడ గారు మా మీదికి పులిలా దూకేలా ఉన్నారు. ముందు విషయం ఏంటో చెప్పండి. వేదా, అది మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది. అందుకు నేను ఒప్పుకోను. అమ్మా, మాకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది. శ్రీకర్ ప్రాణగండం నుంచి బయటపడ్డానికి ముఖ్య కారణం ఆ ఇద్దరు కాబట్టి వాళ్లతో హారతిప్పించాలని మావయ్య అనుకుంటున్నాడు. అంతేనా మావయ్య? అవును. అందుకు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? ఈ రోజు నీ కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడంటే అందుకు కారణం నువ్వు దూరం పెట్టిన కోడలే కదా. ఈ క్షణం ఈ ఇంట్లో విషాద ఛాయలు అలుముకోలేదు అంటే అందుకు కారణం నువ్వు ద్వేషిస్తున్న మనవరాలే కదా. మీరెన్నైనా చెప్పండి, వాళ్లకైతే అర్హత లేదు. ఈ నిహారికుంద అర్హత ఎందులో గొప్పదామే? పూజలోనా, సంస్కారంలోనా, సహాయం చేయడంలోనా? మధ్యలో నా పేరెందుకు తీసుకొస్తున్నారు మావయ్య గారు? అవునన్నా, హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమిటీని చంపేసినట్టు మధ్యలో నా బంగారాన్ని ఎందుకు లాగుతాడు నాన్న? నాకు అర్హత లేదని మీరు నన్ను అవమానిస్తారా? నీకే కాదు, నీ అత్తకు కూడా అర్హత లేదు. నాన్న, మీరిలా మాట్లాడకూడదు. అకార్డింగ్ టు లా భార్యని కోడల్ని మాటలతో దూషించడం నేరం. అందుకు మీరు చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఏంటి, నా మీద కేసు పెడతారా? పెట్టండి రా, నేను రెడీ. ఈ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడే అన్నిటికీ తెగించొచ్చాను రా. మావయ్యని ఇంకా ఇంకా రెచ్చగొడితే మీకే నష్టం. అయినా శ్రీకర్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే ఏంటి మీ పంతం అత్తయ్య గారు? ఈ క్షణం నా మాట చెల్లకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఈ మధ్య నాన్న ప్రతిదానికి బొబ్బులి పులిలో ఎన్టీఆర్లా రెచ్చిపోతున్నాడు. మీరు రండమ్మా. పదమ్మా, మనకు గౌరవం దక్కుతున్న చోట మనం కాదనకూడదు. మీరిద్దరూ కలిసి హారతి ఇవ్వండి. నువ్వు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి బావా. నువ్వు నన్ను కూతురుగా అంగీకరించకపోయినా నేనే నీ కూతుర్ని. నీకోసం నేను ఎప్పుడైనా దేనికైనా సిద్ధమే నాన్న. నువ్వు నాకు ప్రాణం ఇచ్చా. ఆ ప్రాణాన్ని నీకోసం తిరిగి దానం చేయడానికి కూడా నేనెప్పుడు సిద్ధమే నాన్న. యు ఆర్ మై హీరో నాన్న. నా హీరో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అమ్మ గురించి తెలుసుకుని తొందరలో కలిసిపోవాలి. ఎంత గొప్ప భార్య, ఎంత గొప్ప బిడ్డ. అరే చిన్నోడా, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడురా. అది నీకు తెలియడం లేదు. ఇద్దరూ బంగారాలురా. నువ్వు 100 జన్మల పుణ్యం చేసుకునుంటావు. అందుకే వీళ్లను ఈ జన్మలో దక్కించుకున్నావు.
గండం నుంచి వీరి కారణంగానే బయటపడ్డావు. ఇకనైనా మారతావో లేదో. పాత క్యాసెట్లన్నీ వేస్తున్నారు, శ్రీకర్ని పూర్తిగా మార్చేసేలా ఉన్నారు. ఇది చాలుగానే లోపలికి వెళ్దాం పదండి. రే, ఎన్నిసార్లు చెప్పాలా వాళ్ళు చూడదని? మోమిటి తిప్పో తిప్పో. నువ్వు బతకాలని 108 సార్లు నీ చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పాలని మన స్వామీజీ గారు చెప్పారా? కేవలం అక్షయ చెప్పాలని చెప్పారా? నీ పక్కనే ఉండి ఎంతో ఓపిగ్గా 108 సార్లు చెప్పింది తెలుసా? మీకేం కాకూడదని అమ్మ గుడిలో నిప్పుల గుండం మీద పొర్లు దండాలు పెట్టింది. అమ్మా అవని, వెళ్దాం పదన్నమ్మా. నాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నావో అక్షయ, మాయకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావో అవని, కూష్మాండ నామధేయుడైన ఈ మాంత్రికుడు మళ్ళీ వచ్చేశాడు. అవని అక్షయలకు రక్షణ కవచంలా ఉంటున్నావో అన్నపూర్ణాదేవి, ఈరోజు నీ సంగతి నా ఆరాధ్య దైవమైన కాపాలిక చూసుకుంటుంది. నేను అక్షయ సంగతిని చూసుకుంటాను. అక్షయను అంతం చేసే వెళ్తాను.